ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఇదండి ఆత్మవిశ్వాసం అంటే. ప్రపంచంలో ఏ కవి చెప్పగలిగాడిలా? తాను రాసిన కావ్యం మీద తనకంత గుండె నిబ్బరం. ఇది బ్రహ్మవాక్యే, అయినా వాల్మీకి వాక్యే. ఎందుకంటే వాల్మీకి అంటే బ్రహ్మే కదా. రామాయణాన్ని బ్రహ్మ రాశాడో వాల్మీకి రాశాడో అని అనుమానం వస్తుంది ఇప్పుడు. అంతకుముందు హే బ్రహ్మన్ అన్నాడు. నా ఇచ్చ వలననే సరస్వతి నీలో ప్రవహిస్తోందన్నారు. ఇప్పుడు తత్కృతాత ప్రచర్ష్యతి అని అంటున్నారు. అంటే నీచే వ్రాయబడిన రామాయణం ఇక్కడున్నంతకాలం నీకు సుఖాన్నిస్తుంది. ఈ శరీరాన్ని విడిచిన తరువాత నా లోకంలో నివసింపచేస్తుంది. అంటే రామాయణ రచన చేసిన వాల్మీకి మహర్షి వేదాంతులు చెప్పే హిరణ్యగర్భ సహిత ముక్తినే పొందారన్నమాట. రామాయణాన్ని చదివిన వారికి కూడా హిరణ్యగర్భలోకం వస్తుందన్నమాట. సరే రానియండి. అలా చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. వాల్మీకి మహర్షి కావ్య నిర్మాణ నిశ్చయానికి వచ్చారు. తూర్పు దిక్కుగా దర్భాసనం వేసుకుని నీటిని స్పృశించి అంటే ఆచమనం చేసి సమ్యక్ స్థితిలో ఉండి నమస్కారం చేసి ధర్మాన్వేషణ గెత్తితో మహర్షి కూర్చున్నారు. ఇది సంస్కారం అంటే. లోక కళ్యాణాన్ని భావించే వాళ్ళు ఇంత పవిత్రంగానూ తమ వస్తువును భావిస్తారు. ఇక ఒక పుస్తకాన్ని చదవటం అంటే అన్నం తినటం అన్నమాట. చెడిపోయిన అన్నం తింటే ఎలా అనారోగ్యం చేస్తుందో, త్రాగుబోతుల కథల్ని చదివినా, క్షుద్రమైన విషయాల్ని చదివినా, త్రాగుబోతులు సౌశీల్యం లేని వాళ్ళు రాసినవి చదివినా అటువంటి అనారోగ్యమే చేస్తుంది. దుష్టమైన భౌతికాన్నం స్థూల శరీరాన్ని పాడు చేస్తే, దుష్టమైన అక్షర రూపాన్ని బుద్ధిని పాడు చేస్తుంది. శారీరక అనారోగ్యాల్ని గుర్తింపవచ్చు, బుద్ధిగత అనారోగ్యాల్ని గుర్తించటం కష్టం. అనారోగ్యాల్ని గుర్తింపలేకపోతే ఫలం మరణమే కదా. వాల్మీకి మహర్షిలా సంస్కారవంతంగా అన్నం వండితే అది హవిసి అవుతుంది. నిత్యం హవిసినే తినేవాడు బ్రహ్మ చెప్పినట్లు ఈ లోకంలో ఆరోగ్యంగా బ్రతుకుతాడు, బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. అందుకని సున్నితంగా వ్రాయాలి, అనుభవించి వ్రాయాలి, ఆచరించి వ్రాయాలి, ధర్మాన్వేషణ గతితో వ్రాయాలి. ఆ స్థితిలో కూర్చున్నారు కనుకనే మహర్షికి సీతారామ లక్ష్మణుల దశరథుడు, అతని భార్యలు, అతని రాజ్యం అంతా భౌతికంగా కనబడింది. తత్వం తెలుస్తూనే కనబడింది. అందుకే వాళ్ళు నవ్వుకుంటే తెలిసింది, మాట్లాడుకుంటే వినబడింది, వాళ్ళు నడిస్తే కనబడింది, వాళ్ళేం చేస్తే అదంతా ధర్మవీర్యేణ అంటే చూడటంలో పురుషాకారం ఉంది. చూడటమంతా ధర్మబద్ధంగా అంటే ఆ సుఖదుఖాలతో తనకేమీ సంబంధం లేనట్టుగానూ చూస్తున్నారట. యోగస్థితిలో మహాదీక్షతో కూర్చున్న ఆ ధర్మాత్మునికి ఇంతకుముందు ఏం జరిగిందో అదంతా అరచేతిలోని ఉసిరికాయలా చక్కగా కనబడుతోంది. రామాయణంలో పదాలు చిత్రమైనవట, వాటికి ఆత్మ ఉంటుందట. అందుకనే విచిత్ర పదమాత్మవాన్ అన్నారు మహర్షి. భీమకాండలో శ్రీనాథుడు కూడా ఈ మాట అన్నాడు. అటువంటి కథ రామచంద్రమూర్తి రాజ్యాన్ని పొందటం వరకు పూర్తి చేశారు. 6 కాండలతో పాటు 7వ కాండ 500 సర్గలు 24,000 శ్లోకాలు కలిగి శ్రీమద్ రామాయణం అవతరించింది. వంట పూర్తయింది. సంస్కారవంతం, పవిత్రము, రుచిమంతము అయిన ఈ వంటను అర్హులు, సత్పురుషులు అయిన వాళ్ళు అనుభవిస్తే ఆనందం కదా. వండిన వంటను కావలసిన వాళ్ళు తింటే తృప్తి, కుక్క తినిపోతే దుఃఖం. మహర్షి ఆలోచిస్తున్నారు. దీన్ని ఎవరి నోటికి అందించను? ఇది మహర్షి ఆలోచన. అందుకొనటానికి ఎవడైనా ముందుకొస్తే అందించటంలో ఆయన సమర్థుడు. ఇలా భావితాత్ముడే అంటే పరమేశ్వర చిత్తాసక్తుడే ఉండగా ఇంతలో మునివేషంలో ఉన్న కుశలవులు మహర్షి పాదాలని స్పృశించారు. ఈ పనిని వాళ్ళు రోజూ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు శిష్యులు, ఆయన గురువు. వారికి కావలసిన వేదాంగాది విద్యల్ని ఆయన చెబుతున్నారు. వాళ్ళు గ్రహిస్తున్నారు. రామాయణ రచన సమాధినిష్ఠుడైన మహర్షికి ఇంతవరకు వాళ్ళ యందు ప్రత్యేక ఆలోచన లేదు. కానీ ఇప్పుడు అన్వేషణలో ఉన్నారు.
పూర్వం తన ప్రశ్నకు సమాధానం దొరకక ఎటువంటి అన్వేషణలో ఉండేవారో మళ్ళీ అదే స్థితి ఇప్పుడు వచ్చింది. సరిగ్గా ఆ స్థితిలో పసివాళ్లు పాదాభివందనం చేశారు. ఆయన వాళ్ళని చూశారు. ఇప్పుడు వాళ్ళు మేధావులట. మేధావులంటే క్రియాశీలకమైన తెలివితేటలున్న వాళ్ళని కాదు, బ్రహ్మచారులు, ఏం చెప్పినా జ్ఞాపకముంచుకోగల బుద్ధిమంతులు అని అర్థం. ఆ స్థితిలో కుశలవులున్నారు. అటువంటి వాళ్లే ఇప్పుడు మహర్షికి కావాలి. అంత మాత్రం చేత వాళ్ళు చదువుకోలేదని కాదు, వేదాధ్యాయంలో పరినిష్ఠితులు. అందుకని వేదోపబృంహణం కొరకు, ఉపబృంహణం అంటే నానాశాఖలుగా ఉన్న వేదాల నుండి నిర్ణీతమైన అంటే సారమైన అర్థాన్ని ప్రతిపాదించేదని భావం. అందుకని వేదాన్ని చదువుకున్న పసివాళ్లు వేదార్థాన్ని ప్రతిపాదించే రామాయణమందు కూడా గౌరవం కలిగి దాని ఉపదేశానికి మహర్షి కాళ్ళు పట్టుకున్నారు. మహర్షి అనుగ్రహించారు. నిరత సంయజ్ఞావృతులైన వాల్మీకి మహర్షి రామాయణ కావ్యాన్ని నిర్మించారు. అందులో సీతాచరితం మహత్వమైనది. పౌలస్త్యవధ కూడా ఉంది. రామాయణమంటే రామచరిత్రచే విస్తరించినదని భావం. రాముడంటే తాను సర్వులయందు రమించువాడు అంటే సంతోషించువాడు, తన యందు సర్వులను రమింపజేయువాడు అంటే సంతోషింపజేయువాడు. అనగా తానందరినీ చూసి సంతోషించేవాడు, తననందరూ చూసి సంతోషించినట్లు గలవాడు. రాముడైతే అందరినీ చూసి తానేడ్చేవాడు, తన్ను చూసి అందరూ ఏడవగలిగినట్లు చేయగలవాడు రావణుడు. ఇది రామరావణ భేదం. అటువంటి రాముని చరిత్రచే విస్తరించినది రామాయణం. అయితే సీతాయా చరిత మహత్ అనటం ఎందుకు? ఏది నిగూఢమో అది మహత్వం. ఆమె వైదేహి, సీత అయినది అంటే మూలాధార శక్తి అయినది. ఈమె ద్వారా రామబ్రహ్మమును పొందాలి. అందుకనే రహస్య స్వరూపమైన అమ్మవారి చరిత్రచే విస్తరించినది అనే భావంతోనే మహర్షి దీన్ని రామాయణమన్నారు. కనుక ఆ పేరులో ఇద్దరు ఉన్నారు. అందుకని దీని సీతాచరిత్రమని వేరే అనవలసిన అవసరం లేదు. ఆ విషయాన్నే చెబుతూ మహర్షి సీతాచరిత్రకు ప్రాముఖ్యాన్నిచ్చారు. కనుక రామాయణాన్ని చదవాలి, సీతాచరిత్ర లోకంలో నిలపాలి. ఇది హైందవమైన సనాతన ధర్మం. దీనికి ఉపాయం అంటే అప్రధానమైనదని భావం. అది సాధన మాత్రమే. ఇక్కడ సాధ్యమేమిటి? సీతాచరిత్ర మహత్వాన్ని భూమి మీద సంరక్షించటం. రామాయణంలో సీతాపాతివ్రత్య చరిత్రకే ప్రాధాన్యం. అది సర్వధర్మాలు నిలుస్తాయని, అది లేని నాడు సర్వధర్మాలు అదృశ్యాలని మనం గ్రహించాలి. అటువంటి రసపూర్ణమై చదువుకొనడానికి బాగుంటుంది, పాడుకొనడానికి బాగుంటుంది. అలంకార శాస్త్ర పాఠ్యమను దానికి ఒక నిర్వచనాన్ని చెప్పింది. చదువుకొనడానికి బాగుంటుంది అంటే మనకు కలిసొచ్చే విషయంతో ఉన్న ఉత్తరం కూడా చదువుకొనడానికి బాగానే ఉంటుంది. ఇక్కడ అది కాదు. శాస్త్రం చెప్పినట్లు కావ్యం తగిన అలంకారాదులతో కళాత్మకంగా ఉండాలి. అది పాఠ్యం అంటే. ఆ లక్షణం రామాయణానికి ఉంది. ఇది 3 ప్రమాణాలతో ఉంటుంది. ఈ మాట సంగీత శాస్త్రానిది. ఇందులో శ్లోకాలన్నీ సరిగమపదని అనే సంగీత జాతి స్వరాలతో బంధమై ఉన్నాయట. రామాయణ శ్లోకాన్ని పాడదలుచుకోవాలనుకునే రామాయణ శ్లోకాల్ని పాడదలుచుకోవాలనుకోవాలే కానీ స్వరం కుదరదు అనే మాట ఉండదన్నమాట. మరొక్క మాట, ఇది తంత్రియాల సమన్వితమట. రామాయణం వీణ మీద వాయించుకొనవచ్చున్నాడు. ఈ మాటలన్నీ మహర్షి ప్రతిజ్ఞ చేసిన చెబుతున్నట్లు లేవు. సరే, ఇటువంటి కావ్యాన్ని వీళ్ళు పాడాలి. ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.